ప్రాచీన సిరియన్లు శివను ఆరాధించారని నేను చెబితే మీరు నమ్ముతారా? అవును, ఈ విగ్రహం సిరియాలో కనుగొనబడింది. జాగ్రత్తగా చూడండి. ఆయన ఒక ఎద్దుపై నిలబడి ఉన్నారు. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో గొడ్డలి ఉంది. ఇంకా పొడవైన జటాజుటం కూడా ఉంది. భారతదేశంలో శివుణ్ణి చూపించే విధానం ఇదే కదా. ఇప్పుడు భారతదేశంలోని శిల్పాలను చూడండి. ఆయన ఎద్దుపై నిలబడి ఉంటారు, త్రిశూలం పట్టుకొని ఉంటారు, చాలా సార్లు గొడ్డలి కూడా ఉంటుంది, జటాజుటంతో కనిపిస్తారు. కానీ శివుడు భారతదేశానికి చెందిన హిందూ దేవుడు. సిరియా అయితే 2000 మైళ్లకు పైగా దూరంలో ఉంది. ఇంకా పురావస్తు శాస్త్రజ్ఞులు ఇది నిజంగా సిరియాలోని ప్రాచీన విగ్రహమే అని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇది కేవలం కోయిన్సిడెన్సా? అదే పురావస్తు శాస్త్రజ్ఞులు చెప్పేది ఏంటంటే వారి ప్రకారం ఇది కేవలం కోయిన్సిడెన్స్ మాత్రమే అని. కానీ ఒకసారి ఆలోచించండి. రేపు మీ వీధిలో జానీ డెప్ను చూశారు అనుకోండి. అదే ముఖం, అదే టాటూలు, చేతిలో అదే ఉంగరాలు, అదే హెయిర్ స్టైల్తో తన కారులో వెళ్తూ కనిపిస్తే మీరు అది వేరే వ్యక్తి అని అనుకుంటారా, లేక జానీ డెప్నేనని అనుకుంటారా? మనం ఇక్కడ చూస్తున్నది కూడా ఇదే. అదే ఆకారం, అదే ఎద్దుపై నిలబడి త్రిశూలం, గొడ్డలి పట్టుకొని జటాజుటంతో ఉన్న రూపం. ఆలోచించండి. ప్రాచీన కాలంలో సిరియాలో శివుణ్ణి ఆరాధించి ఉండవచ్చా? 2000 సంవత్సరాల క్రితం సిరియన్లు ఏ మతాన్ని అనుసరించేవారు?